సమస్యను పోసుకుని వీరమల్లు జాతర రేపే స్టార్ట్ అవబోతున్నటువంటి విధంగా సోషల్ మీడియా విపరీతంగా ప్రొజెక్ట్ అవుతుంది. మామూలుగా సినిమా టీమ్ కి సంబంధించి ఎంత ప్రమోషన్ చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం విపరీతంగా దీనికి పబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హరిహర వీరమల్లికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అసలు ప్రమోషన్స్ కి కంప్లీట్ గా దూరంగా ఉన్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ డైరెక్టర్స్ గానీ లేకపోతే హీరోయిన్స్ గానీ లేకపోతే అక్కడ దాంట్లో పనిచేసి నటినట్లు కూడా కనీసం ప్రమోషన్స్ కి పాల్గొన్న పరిస్థితి లేదు. మొత్తం మీద ఆ ప్రమోషన్స్ ని మరి రత్నం గారి భుజాన్ని వేసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం ఉంది. ఆయన ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఆయన చేస్తే చెప్పలేం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తే అది వేరే లెక్క, అది వేరే లెక్క, అసలు అది వేరే వ్యవహారం లెక్క అయితే. కాకపోతే వేరే రాష్ట్రాల్లో కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఈవెంట్ ఏమైనా పెట్టుకుంటూ వస్తారేమో, ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 2-3 ఇంటర్వ్యూలు అన్నా ఇస్తారేమో అనేటువంటి విధంగా మరి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. మొత్తం మీద కలిపి ఒక రోజు ఏమన్నా సెట్ చేస్తారేమో, ఒక్క రోజులో ఏమన్నా ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారేమో తెలియదు. బట్ అయితే ఏదో ఒకటి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేయకుండా ఏముండరు, కానీ ఏం చేస్తారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మొత్తానికైతే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరగబోతుంది. ప్లస్ ఆ క్రౌడ్ ఎట్లాగే సరిపోతుందో తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే మొత్తానికి 24 తారీఖు రిలీజ్ అవుతుంది, అందరికి తెలిసినటువంటి విషయం. మొత్తానికైతే త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు ప్లస్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నటువంటి విధానం అయితే ఉంది. ఇంకా ఎంతమంది చీఫ్ గెస్ట్ లుగా వస్తారో తెలియదు. మొత్తంగా అయితే భారీగా గ్రాండ్ గా అయితే మాత్రం రేపైతే మాత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం చేయబోతున్నారు. ఏమైనా సరే వీళ్ళు ఎంతమంది వస్తారు, ఏం చేస్తారు, లేకపోతే ఎంతమంది ప్రమోషన్ చేశారు, అసలు సినిమా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు దాకా జరిగినంత ఒక ఎత్తు. రేపు పవన్ కళ్యాణ్ గారు అరగంట మాట్లాడతారా, గంట మాట్లాడతారో తెలియదు, కానీ ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ కోసం మాత్రమే, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి ఆ స్పీచ్ కోసం మాత్రమే ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా అయితే ఫ్యాన్స్ మామూలు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కాదు, ఎంటైర్ సినిమా లవర్స్, ఎంటైర్ వీరమల్లుకి సంబంధించి రిలీజ్ అవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగతా పాన్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది కూడా అన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో సహా అందరూ సినిమా లవర్స్ తో సహా పవన్ కళ్యాణ్ గారు గంట ఏం మాట్లాడతారనే దానికోసం ఎదురు చూడటం నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మరి ఇప్పుడే జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతవరకు ఏమి పట్టించుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే అంటే ఒక ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఏం మాట్లాడతాడని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. నాకు తెలిసి రేపు ఖచ్చితంగా ఆయన మాట్లాడేటువంటి స్పీచ్ కి వ్యూవర్షిప్ రికార్డులు బద్దలవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా అంత వ్యూవర్షిప్ సోషల్ మీడియాలో వచ్చి ఉండదు అనేటువంటి విధంగా లైవ్ వాచ్ టైమ్ లేకపోతే లైవ్ వ్యూస్ నాకు తెలిసి రికార్డులు బద్దలవచ్చాము. మరేమైతే చూడాలి. రేపు నుంచి అయితే మాత్రం జాతర స్టార్ట్ అనేటువంటి విధంగా ప్రస్తావిస్తున్నారు. మరేమైతే చూడాలి.